ఈరోజు వీడియో ఏందంటే, ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటి చాలా సింపుల్‌గా చేసి చూపిచ్చానండి. కొన్ని అయితే మిస్ అయినియి ఇందులో ఏయాల్సినయి గూడా. మా ఇంట్లో లెవ్వనమాట. ఉన్న వాటితోటి సింపుల్‌గా చేసి చూపిచ్చాను. అర కేజీ బాస్మతి రైసు, ఒక 10 కోడిగుడ్లతోటి ఈరోజు బిర్యానీ అండ్ పలావ్ గూడా అనుకోవచ్చు. కోడిగుడ్లు కూర అనమాట. కోడిగుడ్డు గుజ్జు కూర, దాన్ని గ్రేవీ కూర అని గూడా అనొచ్చనమాట. మేమైతే కోడిగుడ్డు కూర అని అంటాను. పులుసు కూర అనొచ్చు, గ్రేవీ థిక్‌గా ఉండిద్ది గ్రేవీ ఇది. చాలా చాలా సింపుల్‌గా ఇంట్లో చేసుకునే ప్రాసెస్‌లో ఏమీ లేకపోయినా చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట ఇలా చేసుకుంటే. నేనైతే ఇదిగోండి కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఒక 9, 10 కోడిగుడ్లు అవైతే పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. కొంచెం ఉప్పేసాను కోడిగుడ్లల్లో నీళ్లు పోసి ఉప్పేసి వేరే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల మనం పలావ్‌కి రెడీ చేసేసుకుందాము. ఇవిగోండి అర కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అర కేజీ పాత బియ్యం. పాత బియ్యం బాస్మతి రైస్ అర కేజీ 2 కప్పులు తీసుకుంటున్నా. పాత బియ్యం అయితే మనకి అన్నం బాగా పొడి పొడిలాడుతా వచ్చిద్దనమాట. ఇవి ఒక వరుస నీళ్లు పోసి కడిగేసుకొని శుభ్రంగా 1, 2 వరుసలు కడిగేసుకోండి. కడిగేసుకొని తర్వాత మళ్ళీ నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసానండి నేను ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకున్నాను పలావ్ చేయటానికి. దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి, లేదంటే నెయ్యి అయినా తీసుకోండి ఈ ప్లేస్‌లో. ఫస్టు చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా ఏసాను. ఇవి కొంచెం ఏగంగానే అవి కొద్దిగా ఏగంగానే ఒక గుప్పెడు జీడిపప్పు ఏసుకుంటున్నానండి. మా ఇంట్లో పుదీనా లేదు, అందుకే ఏయలేదు. కొత్తిమీర, పుదీనా బజార్‌కెళ్ళి తీసుకురావడానికి గూడా కుదరలేదు. అందుకే ఏయలేదనమాట. సింపుల్‌గా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, ఒక టమాటా. 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని, ఒక టమాటా పొడవుగా కట్ చేసుకొని ఏసుకున్నానండి. ఇవి గూడా మెత్తబడిపోవాలి. టమాటా, ఉల్లిపాయ కూడా మనకు మెత్తబడిపోవాలండి. ఇవిగోండి దాదాపుగా మెత్తబడిపోయినియి. కరివేపాకేసానండి. కరివేపాకేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నదేనండి నేను. స్టాక్ అయితే ఉంచుకోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి కొంచెం ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే టేస్ట్ బావుండిద్ది మనకి పులావ్ అనేది. అదే మీ ఇష్టం. ఒక హాఫ్ స్పూన్ కారమేసి, ఇది నూనె చాలా తక్కువేసి చేస్తున్నా కాబట్టి కొంచెం నీళ్ళేస్తున్నాను. ఇదంతా మాడిపోకుండా మనకి అడుగంటకుండా బాగా పచ్చి వాసన పోయే వరకు ఉడికి ఏగిద్దనమాట అదంతా. అదంతా పచ్చి వాసన పోయి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మనకి మంచిగా దగ్గర పడిపోవాలనమాట. అదిగోండి చూసారా? నేను మధ్య మధ్యలో స్కిప్ చేసి చూపిస్తున్నా. స్మెల్ చాలా మంచిగా వస్తుందండి. అదంతా థిక్‌గా అయిపోయి అడుగంటకుండా బాగా మంచిగా కలిపేసుకోవాలి మనము. మనం ఇందాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో, అదే కప్పుతో నీళ్ళు తీసుకుంటానండి. చూపిస్తా. ఇప్పుడైతే ఇది ఏగిపోయింది. పచ్చి వాసన అంతా పోయిందండి మనకింకా. మంచిగా ఏగిపోయింది. ఇప్పుడు నీళ్ళైతే తీసుకుంటున్నాను. నేను 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నా గదండీ! 3 కప్పులన్నర నీళ్ళు తీసుకుంటానండి. ఎందుకంటే పాత బియ్యం బాస్మతి రైస్. కొత్త బియ్యం అయితే 3 కప్పులు 2 కప్పులైతే 3 కప్పులైతే సరిపోతుండే. బట్ 3 కప్పులన్నర నీళ్ళు తీసుకున్నా. 2 కప్పులు రైస్‌కి 3 కప్పులన్నర నీళ్ళు తీసుకున్నా. పాత బియ్యానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. ఓకే అండి. నీళ్ళైతే తెర్లిపోయినాయి మనకి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదండీ! బాస్మతి రైస్ అనేవి. అవి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏసుకుంటున్నాను. శుభ్రంగా తెర్లిన నీళ్ళల్లో ఏసేసి శుభ్రంగా ఇప్పుడు ఇదనేది కలిపేసుకోవాలండి. ఓసారి మొత్తం కిందకి పైకి మొత్తం కలిపి ఒక ప్లేట్ అనేది పైన పెట్టేసుకుంటున్నాను నేను. ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము దీన్ని. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి. చాలా వరకి దగ్గర పడిపోయింది మనకి చూసారా? పొడవుగా రైస్ అనేది చాలా బాగా స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది. దీంట్లో పుదీనా ఇంకా ఉంటే ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ అయన్నీ ఏసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఏం లేదు. చెప్పా కదా! ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా చేసి చూపిస్తున్నానని. ఇప్పుడు నేనేందంటే కూర కోసం ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటాలు మిక్సీ ఏసుకొచ్చుకున్నానండి. జీడిపప్పు కూడా తీసుకున్నాను. జీడిపప్పు కూడా మిక్సీ ఏసుకొచ్చుకుంటున్నాను. మొత్తం టమాటా పేస్ట్ పట్టలేదు ఒక దాంట్లో, అందుకని రెండిట్లో ఏసుకున్నా. అదిగో అన్నం అయితే ఈ లోపల మనకు రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం నీరు కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లన్నర, 3 స్పూన్లు సుమారు ఆయిల్ ఏసాననమాట. దీంట్లోకి ఇప్పుడు కర్రీ అనమాట మనకి. కర్రీ స్టార్ట్ చేస్తున్నా. పలావ్ ఉడికేసింది పక్కన పెట్టేసాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ఏసుకున్నానండి నేను. ఈ ఉల్లిపాయ అనేది మనకి మెత్తబడిపోవాలి. ఎర్రగా ఏగక్కర్లేదు. బట్ మెత్తబడితే సరిపోతుండే. దీంట్లోకి ఇంకా సన్న మంట మీద ఎగుతున్నాయండి. కొంచెం మంట పెంచుకోవాలి ఇప్పుడు నేను.
ఓకే అండి. ఇవి మెత్తబడిపోయినాయి కదా! కొంచెం కరివేపాకేసాను నేను. దీంట్లోకి కూడా ఒక స్పూను లేదా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువ తింటాం మసాలా అనుకుంటే 2 స్పూన్లు ఏసుకోవచ్చు. తక్కువ కావాలంటే ఒక స్పూనున్నర అలా ఏసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. ఇది బాగా పచ్చి వాసన అంతా ఎళ్ళిపోయేంత వరకు మంచిగా ఏగాలి మనకి. చాలా వరకు ఏగిందండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఉప్పేసాను. ఇది మొత్తం కలుపుతున్నాను. ఇప్పుడు వాసన అంతా స్మెల్ అంతా పోయింది మనకి. ఏగిపోయిందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి. అడుగంటుతుంది కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను పక్కన పెట్టుకున్నా కదా టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు అంతా మిక్సీ పట్టుకొచ్చుకున్నా కదండీ. ఒక దాంట్లో పట్టక రెండో దాంట్లో ఏసాలండి. ఆ డబ్బాలో అది కూడా ఏస్తున్నాను టమాటా పేస్టు. మొత్తము ఏసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు దీన్ని కలుపుతా ఉండాలి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల నుంచి కలిపి ఇప్పుడు నేను ఆ నీళ్ళనేవి దాంట్లో పోసాను. ఇందాక మన డబ్బాలో కొంచెం మిగిలిపోతే అడుగున దాంట్లో నీళ్ళు పోసాను. ఆ నీళ్ళనేది ఇందులో పోసేసాను. ఇంకొంచెం పడతాయండి నీళ్ళు. అవి కూడా పోసుకున్నాను నీళ్ళు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం మన రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసుకోండి. నాకు ఆడలేదు అందుకే వేయలేదు. ఇప్పుడు నీళ్ళు సరిపోలేదు. ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను చూడండి. కొంచెం నీళ్ళు పోసి పచ్చి వాసన అంతా పొయ్యేంత వరకు వేయించుకోవాలి. కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయండి ఈ లోపల. కోడిగుడ్లు తొక్కు అయితే ఒలుసుకుందాం మనం ఈ లోపల. తొక్కు తీసేసి ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయింది కోడిగుడ్లు కూడా. ఓకేనండి. ఈ లోపల ఇది చూసారా తొక్క ఉడికిపోతుంది. స్మెల్ మంచిగా వస్తుంది అసలకి. ఎంతో సింపుల్‌గా చేసినవి భలే కుదురుతాయండి. అన్నీ కష్టపడి రకరకాలేసి చేసినవి కొన్ని అంత టేస్ట్ రావు. చాలా సింపుల్‌గా చేసినవి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది కదా! ఏం కొన్ని ఉండి కొన్ని లేక అలా చాలా సింపుల్‌గా చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. కోడిగుడ్లు తొక్క తీసి పెట్టుకున్నా కదండీ! అవైతే బాగా మరిగిపోయి పులుసు దగ్గర పడిందిగా కోడిగుడ్లన్నీ ఏసేసాను పులుసులో. ఏసేసాక కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే అద్దిరిపోయిద్ది ఆ టేస్ట్ అనేది. పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో కోడిగుడ్ల గ్రేవీ అసలకి ఎంత చిక్కగా ఉందో కూర గ్రేవీ అనేది మనకి ఇదిగోండి తుక్క ఉడికిపోతుంది. దాదాపుగా ఒక 3 నిమిషాల నుంచి చాలా మంట తక్కువలో పెట్టి ఉడకనిస్తున్నాను. ఉడికిపోయిందండి. ఇంకా కూర అనేది మనకి చాలా బాగొచ్చింది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కానీ కొత్తిమీర ఉండేసుకుంటే ఓకే చాలా బాగుండిద్ది. బట్ నా కాడ కొత్తిమీర లేక ఎయ్యట్లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఇప్పుడు వేసేసుకోండి చాలా బాగుండిద్ది. ఇంక 2 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేసానండి పొయ్యి ఇంకా. చాలా బాగొచ్చింది. గ్రేవీ గానీ, కూర గానీ అసలకి అదే చెప్పా కదా చాలా సింపుల్‌గా చేసినవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా పెట్టేస్తున్నాను. మా పెద్ద బిడ్డకి పెడుతున్నాను. నేను ఈరోజు అంత హుషారుగా లేదులెండి నాకు. అందుకే నేను కనిపించలేదు వీడియోలో. ఇప్పుడు నా పెద్ద బిడ్డకి పెడుతున్నాను. నా పెద్ద బిడ్డ తినేస్తాడనమాట ఇదనేది. జీడిపప్పు ముక్క, జీడిపప్పు, అన్నము నా పెద్ద బిడ్డకైతే పెట్టేస్తున్నాను. అదిగోండి అన్నం పెట్టేసాను కదా! ఇప్పుడు కొంచెం కూరేస్తున్నాను. కూరేసేసి నా పెద్ద బిడ్డకి ఇస్తాను తింటాడు. ప్లీజ్ మీరందరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్. మంచిగా కూర్చున్నాడు నా పెద్ద బిడ్డ తినడానికి. కాలుతుందంట బాగా కాలుతుందని చెప్పాడు. నేనైతే తినమన్నాను తింటున్నాడు. ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్